అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్. ఈరోజు రామాయణములోని భరతుని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రామాయణంలోని భరతుడు దశరథుని మూడవ కుమారుడు. అతని తల్లి కైకేయి. పెద్ద అన్న రాముడంటే అతనికి అమితమైన గౌరవం, ప్రేమ. అతని నిష్కల్మషమైన భక్తి మన అందరికీ ఆదర్శనీయం. వివాహం తర్వాత భరతుణ్ణి తన తల్లి పుట్టినిల్లు అయిన కేకయ దేశానికి పంపించారు. దశరథుడికి ఆ సమయంలోనే రామునికి పట్టాభిషేకం చేయాలన్న ఆలోచన కలిగింది. శ్రీరామ పట్టాభిషేకాన్ని దశరథుడు ప్రకటించాడు. కానీ భరతుని తల్లి కైకేయికి ఈ ఆలోచన రుచించలేదు. ఆమె తన బిడ్డ రాజు కావాలని కోరుకుంది. కుయుక్తితో రాముని పట్టాభిషేకానికి అడ్డుపడింది. పూర్వం ఎప్పుడో తనకు ఇవ్వబడిన 2 వరాలను ఇప్పుడు తీర్చవలసిందిగా దశరథుడిని కోరింది. వాటిలో మొదటి కోరిక ప్రకారం రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. రెండవ కోరిక ప్రకారం భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ఇది విన్న శ్రీరాముడు ఏమీ చెలించలేదు. ఆడిన మాట తప్పకపోవడం, పితృవాక్య పరిపాలనం రాజ్య సింహాసనము కంటే కూడా ఎంతో ముఖ్యమని అతనికి చక్కగా తెలుసు. దశరథుడే తనతో అడవికి పొమ్మని నేరుగా చెప్పకపోయినప్పటికీ తన తండ్రికి అసత్య దోషము అంటకూడదన్న ఉన్నతమైన భావనతో అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఒక ఆదర్శవంతురాలైన భార్యగా సీత కూడా రాముడితో పాటు అడవులకు ప్రయాణమైంది. అక్కడ ఎదురు కాబోయే కష్టాలకు ఆమె భయపడలేదు. ఎప్పుడూ శ్రీరామునితో కలిసి ఉండే లక్ష్మణుడు కూడా రాముని వెంట అడవికి వెళ్ళాడు. రాముడి వియోగాన్ని భరించలేని దశరథుడు మరణించాడు. ఈ విషయాలేవి భరతుడికి తెలియవు. వశిష్ఠుడు పంపిన కబురుతో తన తమ్ముడు శత్రుఘ్నుడితో కలిసి భరతుడు తిరిగి వచ్చాడు. తాత పంపిన కానుకలను తల్లికి అందించి భక్తితో నమస్కరించి కుశల ప్రశ్నలు అయ్యాక, అమ్మ, నగరమంతా కాంతి లేకుండా శూన్యంగా ఉంది. ప్రజలందరూ దుఃఖిస్తున్నారు. కారణం ఏమిటి అని అడిగాడు. తల్లి ద్వారా జరిగిన విషయం తెలియగానే భరతుడు మూర్ఛపోయాడు. కాసేపటికి తేరుకొని తల్లితో, రాక్షసి, ఎంత పని చేసావు? ఇటువంటి వరాలు అడగడానికి నీకు నోరు ఎలా వచ్చింది? అన్న రాముడు నారబట్టలు కట్టుకొని అడవిలో నానా కష్టాలు పడుతుంటే నేను ఇక్కడ రాజ్యాభిషేకం ఎలా చేయించుకోను? అన్నకు నా ముఖం ఎలా చూపగలను? నాకేది ఇష్టమో నీకు తెలిసి కూడా ఇలా ఎందుకు ప్రవర్తించావు అని దూషించాడు. రాముని తల్లి కౌసల్య, లక్ష్మణుడి తల్లి సుమిత్రల పాదాల వద్దకు చేరి ఎంతో రోధించాడు. తండ్రి దహన సంస్కారాలు పూర్తి అయ్యాక వశిష్ఠుడు భరతుణ్ణి పట్టాభిషేకానికి తయారు కమ్మన్నాడు. భరతుడు, మునివర్య, అటువంటి మాటలను నేను వినలేను. పుణ్యమూర్తి శ్రీరాముణ్ణి ప్రార్థించి వెనుకకు తీసుకొస్తాను. ఆయన రాకపోతే నేను కూడా అక్కడే ఉండిపోతాను అని పలికి శత్రుఘ్నుణ్ణి 3 తల్లులను వెంట తీసుకొని అడవికి బయలుదేరాడు. అతని వెంట సైన్యము, నగర పౌరులందరూ బయలుదేరారు. సైన్య సమేతంగా వస్తున్న భరతుణ్ణి లక్ష్మణుడు దూరంగా నుంచి గమనించాడు. అన్నతో, అన్న, మనం ప్రాణాలతో ఉండటము చూడలేని భరతుడు మనల్ని చంపడానికి సైన్యంతో సహా వస్తున్నాడు. వారితో పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈసారి వీణ్ణి వదిలిపెట్టను అన్నాడు. ఆ మాటలు విన్న రాముడు, లక్ష్మణ, నా తమ్ముడివై ఉండి కూడా ఇటువంటి మాటలు ఎలా పలుకోగలుగుతున్నావు? భరతుడు ఉత్తముడు. కలలో కూడా మనకు హాని తలపెట్టడు. మనల్ని అయోధ్యకు తీసుకువెళ్ళడానికి అతడు వస్తున్నాడు అని అన్నాడు. శ్రీరాముని విశాల హృదయాన్ని అర్థం చేసుకున్న లక్ష్మణుడు సిగ్గుతో తల ఉంచుకున్నాడు. సైన్యాన్ని దూరంగా నిలిపి శత్రుఘ్నుడితో కలిసి తన తల్లులను వెంట పెట్టుకుని భరతుడు లక్ష్మణులున్న పర్ణశాలకు వచ్చి వారికి ప్రమాణం చేశాడు. రాముడు వనవాసానికి వచ్చిన తరువాత జరిగిన విషయాలన్నీ భరతుడు రాముడితో చెప్పాడు. అందరి సమక్షంలో భరతుడు, అన్న, నా తల్లి చేసిన పాపానికి నా మీద కోపం చూపించొద్దు. రాజ్యాన్ని పాలించే అర్హత నాకు లేదు. దయచేసి నీవు అయోధ్యకు తిరిగిరా, లేకపోతే నేను ఇక్కడే ప్రాణాలు విడుస్తాను అని ప్రార్థించాడు. రాముడు
రాముడు, ఇది ఏమిటి భరత, మన వంశాచారాలు పాటించకుండా మాట్లాడుతున్నావు. నా వంటి వాడే తండ్రి మాట వినకపోతే ప్రజలకు ఆదర్శంగా ఎవరు నిలుస్తారు? నేను ఇట్టే వనవాసం పూర్తి చేసుకుని తిరిగి వస్తాను. నీవు అయోధ్య వాసుల సంక్షేమాన్ని చూడు అని సమాధానం చెప్పాడు. చివరకు భరతుడు తనకు బదులు రాముని పాదుకలకు పట్టాభిషేకం చేసి రాముడు తిరిగి వచ్చే వరకు మాత్రమే పరిపాలించడానికి ఒప్పుకున్నాడు. త్రికరణ శుద్ధిగా ఆ మాటను నిలబెట్టుకున్నాడు. రాజ్యభోగాలు అనుభవించే అవకాశం ఉన్నా అన్నింటినీ వదులుకొని అన్నగారిలా తాను కూడా నారబట్టలు కట్టుకొని కటిక నేల మీద నిద్రిస్తూ నిరాడంబరమైన జీవితం గడిపాడు. రాముడు రావణుని సంహరించి 14 ఏళ్ల తర్వాత తిరిగి అయోధ్యకు వచ్చేటప్పుడు భరతుడికి తాను రావడం ఇష్టమో కాదో కనిపెట్టమని చెప్పి తనకంటే ముందుగా హనుమంతుడిని పంపాడు. హనుమంతుడు భరతుడిని కలుసుకొని అతడి వైఖరి నిశితంగా పరిశీలించి తిరిగి వెళ్ళి రాముడితో, ప్రభు, భరతుడు మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. అతడిలో రాజ్యం తనకే కావాలన్న కోరిక అణువంతైనా లేదు అని చెప్పాడు. శ్రీరాముడు ఇది విని ఎంతో సంతోషించాడు. అందువలనే భరతో మహాత్మా అని అంటారు. రాముడి తమ్ముడైన భరతుడు ప్రపంచానికే ఆదర్శప్రాయుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.